తీసుకుంటున్నా. మన అన్న ఎన్టీఆర్, మన దేవుడు చంద్రబాబు గారు మన రాముడు. కానీ వైకాపా నాయకులకి లోకేష్ మూర్ఖుడు. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లిస్తానని ఈ సభాముఖంగా నేను కార్యకర్తలందరికీ హామీ ఇస్తున్నా. ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారు, ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన పైన కేసులు పెట్టారో, ఏ వైకాపా నాయకులైతే మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఈ పుస్తకంలో ఉంది. ఈ ఎర్ర బుక్ చూపిస్తే ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళు గుండుపోటు వస్తుందంట. నేను వాళ్ళని వదిలిపెట్టాను. ఏ నాయకుడు పట్టుకున్నా నేను పట్టించుకోను. నేను చాలా క్లారిటీ చెప్తున్నా. ఒక్కసారి ఎర్ర బుక్కుల పేరెక్కిందంటే రేపు మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తాం. సర్వీస్ నుంచి డిస్మిస్ చేపించి జైలుకు కూడా పంపించే బాధ్యత నేను తీసుకుంటాను. ఇక్కడున్న క్లస్టర్ యూనిట్ బూత్ అదేవిధంగా కేఎస్ఎస్ నాయకులందరినీ నేను కోరుతున్నా. మనం ఇప్పుడు ఈ శంకరావం కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి మనం వెళ్ళాలి. బాబు గారు ప్రకటించిన సూపర్ 6 హామీలు ప్రతి గడపకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. మీ అందరికీ అన్నగారు క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులకి అందరికీ కిట్ ఇస్తాం జరుగుతుంది. ఈ కిట్లో 25 చొప్పున అంటే 25 క్యాలెండర్లు చొప్పున ఇట్లా ఇస్తాం జరిగింది. ఇట్లా 10 మీ ఇంటికి పంపిస్తాం. అంటే 250 క్యాలెండర్లు. ఈ ఒక నిమిషం వినాలమ్మా, తమ్ముడు వినాలమ్మా ప్లీజ్. ఈ క్యాలెండర్ ప్రతి ఇంటికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ పైన ఉంది. తీసుకెళ్తారా? ఒక పక్కన క్యాలెండర్, ఇంకో పక్కన మనిచ్చే 6 హామీలు ప్రతి గడపకి తీసుకెళ్ళాలి. దాంతోపాటు ఇంకా డౌట్ ఉందా తమ్ముడు? ఎందుకా డౌట్ తమ్ముడు? నా ఎర్ర బుక్ చూస్తుంటే వాళ్ళు కూర్చోబడుతుంది. ఏం పర్వాలేదు. దాంతోపాటు క్లస్టర్ యూనిట్ బూత్ నాయకులకి కార్డు కూడా ఇస్తాం జరుగుతుంది. ఇది మీరు జోబులో పెట్టుకోండి. టీ షాప్కి వెళ్ళినా, పెట్రోల్ కొట్టించుకునేదానికి వెళ్ళినా మన ఇచ్చిన 6 హామీలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సభాముఖంగా కోరుతున్నా. ఇంకా నేను పెట్టుకున్నట్టు మీరు కూడా సైకిల్ పెట్టుకుని ప్రతి గడప తొక్కాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది. అంతేకాకుండా కిట్లో క్యాప్లు కూడా ఇస్తున్నాం. ఈ క్యాప్ వేసుకుని 5 రోజుల్లో బూత్ కమిటీ సభ్యులు 250 గడపలు తొక్కాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. గతంలో మనం బాదుడు కార్యక్రమం చేశాం. ఇదే మీ కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం చేశాం. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం కూడా చేశాం. ఎవరు బాగా పనిచేశారో నాకు తెలుసు. మీరు టెలిగ్రామ్ బాట్ పెట్టుకుని తిరుగుతున్నారు. సో ఎవరు ఎన్ని గడపలు దొక్కారు, ఏ బూత్లో ఎవరు బాగా పనిచేశారో నేరుగా నాకు తెలుసు. మీరు నా చుట్టూ తిరుగుతాం కాదు, నాయకుల చుట్టూ తిరుగుతాం కాదు, ప్రజల చుట్టూ తిరగండి. మిమ్మల్ని వెతుక్కుంటా వచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఎవరైతే కార్యక్రమాలు బాగా చేస్తారో రేపు మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వాళ్ళకే నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాం. వేదికమైన ఉన్న పెద్దల రికమెండేషన్ కాదు, ఎవరు ఫీల్డ్ లో పనిచేశారో వాళ్ళని గుర్తించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. మొన్న బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు అది చూసి పవన్ అన్న హైదరాబాద్ నుంచి బయలుదేరి ఆంధ్ర రాష్ట్రానికి రావాలనుకున్నారు. ప్రత్యేక విమానంలో రావాలనుకుంటే ఏకంగా అధికారులు
పర్మిషనే క్యాన్సిల్ చేశారు. రోడ్ మార్గంలో వస్తే రోడ్డు పైన ఆపేసి దాదాపు 3 గంటల సేపు ఆయన్ని ఇబ్బంది పెట్టారు. ఆనాడే పవన్ అన్న నిర్ణయించారు, తెలుగుదేశం జనసేన పార్టీ కలిసికట్టుగా ఈ సైకోని రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని. టైం దగ్గర పడింది, సమయం లేదు మిత్రమా. యుద్ధానికి రెడీనా? రాబోయే 2 నెలల్లో తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి రెడీనా? పిడికలు బిగించి చేతులు పైకెత్తి చూపించండి రెడీ అని. కలిసికట్టుగా ఇరు పార్టీలు నిలబడే అభ్యర్థిని గెలిపించాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఈ పేటీఎం బ్యాచ్లకి పనిపాటు ఉండదు, ఒక పెళ్లి కూడా చేయలేరు వీళ్ళు. కానీ ఉన్న పెళ్లిళ్ళు చెడగొట్టే వాళ్ళు ఈ పవిత్రమైన అలయన్స్ ని చెడగొట్టేదానికి పేటీఎం బ్యాచ్ సిద్ధంగా ఉంటుంది. దయచేసి ఇటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ అటు జైన సైనికులు కానివ్వండి, గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు వచ్చి మన మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తారు. మన లక్ష్యం ఒకటే, ఆంధ్ర రాష్ట్రం నుంచి జగన్ని తరిమి కొట్టేది. అది కేవలం ఒక ఓటు వల్లే అవుతుందని ఈ సభాముఖంగా మీ అందరు తెలుపుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై హింద్. ఇప్పుడు అందరూ ఎక్కడున్నారు అక్కడనే ఉండవలసిందిగా కోరుతున్నా. ఇప్పుడు మనందరం కలిసికట్టుగా ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలని కోరుతున్నాం. హలో, అందరూ కూడా ముందు చేతులు ముందుకు పెట్టి ప్రతిజ్ఞ అందరూ చేయాలని కోరుతున్నాను. అందరూ గుండె మీద చేయి పెట్టుకొని ప్రతిజ్ఞ చేయాలి. నిమ్మక జయకృష్ణను నేను ఆంధ్రప్రదేశ్కు పూర్వవైపు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. చంద్రబాబు గారు ప్రకటించిన సూపర్ 6 హామీలను ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి చేర్చే బాధ్యత నేను స్వీకరిస్తాను. 5 రోజుల్లో 250 ఇళ్లకు వెళ్లి బాబు సూపర్ 6 6 హామీల ప్రయోజనాలు వివరిస్తాను. ఈ 2 నెలలు నిస్వార్థంగా నా సేవలను తెలుగుదేశం పార్టీ కోసం, చంద్రబాబు నాయుడు గారి కోసం, ఆంధ్రప్రదేశ్ కోసం అంకితం చేస్తాను. ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి, ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట కాపాడేందుకు ఓటు వేసేలా కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను.